ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. ఎల్నినో పరిస్థితుల ప్రభావం ప్రత్యామ్నాయ పంటల సాగుపై చందుర్తి మండలం మాల్యాలలో బుధవారం గ్రామ సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నీటిపారుదల శాఖ అధికారి రిజర్వాయర్లలో నీటి నిల్వలపై వివరించారు. ఇప్పుడు ఉన్న నీరు తాగునీటికే వినియోగిస్తున్నామని, పంటల సాగుకు ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం అందరిపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై అవగాహన కల్పించామని గుర్తు చేశారు. ఎల్నినో ప్రభావం ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఈ నీరు తాగడానికే సరిపోతుందని పేర్కొన్నారు. వ్యవసాయ పొలాలు, ఇళ్లలో నీటిని వృధా చేయవద్దని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు స్వల్పకాలిక పంటలు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, నువ్వులు, అధిక ఆదాయం వచ్చే ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెల్కల తిరుపతి, వేములవాడ ఆర్డీఓ కేఎస్ బి కుమారి, జెడ్పీ సిఇఓ వెంకట మాధవరావు, ఆర్డీఓ లక్ష్మీనారాయణతో పాటు జిల్లా అధికారులు, గ్రామ సర్పంచ్ శారద తదితరులు పాల్గొన్నారు. బిల్డింగ్ ఇనాగరేషన్, కొత్త రోడ్ ఇనాగరేషన్ ఆర్ అలాంటి పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్ విజిట్ కానీ అలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు మనము ఇలాంటి మీటింగ్స్ పెడతా ఉన్నాం. ఇవాళ ఏమీ ఇనాగరేషన్ లేదు, కానీ మనం అందరం వచ్చి అంత మా జిల్లాలో ఉన్న ప్రతి సీనియర్ అధికారికి ఇక్కడికి తీసుకువచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న విషయం ఎల్నినో చాలా ఇంపార్టెంట్ విషయం. అది గురించి మనం మాట్లాడాలి, డిస్కషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్నినో ప్రభావం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది, ప్రతి ఒక్క దిశలో ఉంటుంది. కొంతమంది అంటారు అంటే కేవలం రైతుల మీద, ఎందుకంటే వారు పంటల మీద, వ్యవసాయం మీద డిపెండెంట్ గా ఉంటారు. కానీ సిటీలో కూడా దీనికి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే సిటీలో ఉన్న జనాలకు కూడా డ్రింకింగ్ వాటర్ కావాలి కదా, తాగునీరు కావాలి కదా. ఆ తాగునీరు ఎక్కడి నుంచి వస్తుంది? వర్ష వస్తేనే అదే వాటర్ రిజర్వాయర్ కి వెళ్ళి అదే వాటర్ తో అందరికి వాటర్ సప్లై అవుతుంది. రైతులకి దాదాపు మాక్సిమం ప్రభావం వాళ్ళకి, ఎందుకంటే మనం వ్యవసాయం చేస్తూ ఉంటాము. వ్యవసాయం కొరకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాటర్, తాగు. దీని తర్వాత దీంతో పాటు మిగతా ప్రతి ఒక్క విభాగాలు దీనికి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి అందరి దగ్గర వెళ్ళి వారితో ఈ విషయం గురించి మాట్లాడాలి. ఆ ఆలోచనతో మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఫస్ట్ టైం కాదు, మనకి అంతకుముందు ఒక 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం గవర్నమెంట్ ప్రారంభించింది. అప్పుడు కూడా ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ సభ పెట్టడం జరిగింది. అగ్రికల్చర్ వీక్ భాగంగా ప్రతి ఒక్క రైతు వేదికలో రైతు సభ పెట్టి కూడా ఎల్నినో ఏముంది, అసలు ఈ ఎల్నినో ప్రభావం ఏముంటది, అప్పుడు కూడా ఏప్రిల్ నెలలో ప్రతి ఒక్క మా ఏఓస్ వచ్చి మాట్లాడారు. దీని తర్వాత ఈ ప్రగతి ప్రణాళిక లాస్ట్ వీక్ లో కూడా స్పెషల్ గ్రామ సభలు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మండల్ తహసీల్దార్, ఎంపీడీఓ వచ్చి ఒక్కొక్క గ్రామంలో గ్రామ సభ చేశారు. దీనిలో ఉన్న 5 ఎజెండాలో కూడా ఇది ఒక కంపల్సరీ ఎజెండా ఉంది. ఇప్పుడు థర్డ్ టైం కూడా ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి మా టీమ్స్ వెళ్ళి విజిట్ చేస్తుంది, రైతులకి అవేర్నెస్ ఇస్తున్నది. ఎందుకంటే మన రైతులకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు మనము 2026 లో ఉన్నాం. ఇప్పుడు ఉన్న ఇయర్ సైన్స్, మనకి సైన్స్, టెక్నాలజీ, శాటిలైట్ ద్వారా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మనకి డైలీ రెయిన్ఫాల్ వస్తుంది, ఫోర్కాస్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనము మన పంటలకి ప్లాన్ చేసుకోవాలి, అది ఆలోచన. సో ఇప్పుడు ఉన్న చంద్రుతి మండలంకి సిచ్యువేషన్ అంటే మనకి ఇప్పుడు వరకు 230 mm వర్ష రావడం జరిగింది. అదే పోయిన సంవత్సరం చూస్తే ఇప్పటి వరకు 328 mm వచ్చింది. సో దాదాపు ఒక 100 మీటర్ తక్కువ. మనకి ఓవరాల్ డెఫిసిట్ 30% డెఫిసిట్ ఉంది. సో ఇది వర్షపాతం. ఆ వర్షపాతం తక్కువ ఉంది కాబట్టి మనకి అన్ని రిజర్వాయర్లలో కూడా వర్ష నుంచి వాటర్ వస్తుంది. అక్కడ కూడా అంతవరకే వాటర్ ఉంది కాబట్టి మనకి ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా చెప్పారు, ఈ సీజన్ లో వారికి ఇప్పుడు వరకు ఉన్న వాటర్ సిచ్యువేషన్ ప్రకారం వారు డ్రింకింగ్ వాటర్ కి ప్రయారిటీ ఇస్తారు. ఇరిగేషన్ కొరకు వారి దగ్గర ఇప్పుడు
అండ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేవు. మళ్ళీ ప్రతి 15 డేస్ ఇంకా 1 మంత్ తర్వాత వర్ష సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకి ప్లానింగ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి మీ అందరికీ ఫ్యాక్ట్ రూపంలో చెప్పాలి, అది ఈ కార్యక్రమం ఆలోచన.